మీ మండలం నుంచి ఇప్పుడు చొడగూరు మండలం నుంచి మెజార్టీ ఇస్తామని చెప్పేసి ప్రజలకు మీరు చెప్పడం జరిగింది. ఆ హామీ అనేది నెరవేర్చుకున్నారు? నెరవేర్చుకున్నాం 100%. చొడగూరు మండలం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో మ్యాక్సిమంగా మీరు బీబీ పార్టీ గెలుస్తారు 100% అని ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడ తప్పిదం జరిగిందని మీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? గెలుస్తామని అన్ని సంస్థలు అన్ని సర్వేలు కూడా జైరాబాద్ సీటు బీజేపీ అన్ని బీజేపీ మాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వేలు ఏం చేసినా 5 ఉన్నప్పుడు ఉన్నా 7 ఉన్నప్పుడు ఉన్నా 10 ఉన్నప్పుడు ఉన్నా ఆ సంఖ్యలో మొదటిది ఉండేది జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఘన విజయం అని అందరూ అనుకున్నారు. కానీ కొంచెం మా ఓవర్ కాన్ఫిడెంట్ వల్లనే మేము ఓడిపోయామని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఇప్పుడు చోటకూరు మండలం ఒకటి లీడింగ్ లో వచ్చింది, ఆందోళన కాన్ఫరెన్స్ అనేది ఒకటి టాక్ ఉంది, అది 100% ఏమంటారు? లేదండి, జూపేట టౌన్ కూడా ఇచ్చింది. జూపేట టౌన్ ఫస్ట్, సెకండ్ చోటకూరు మండలం. ఇక్కడ తప్పిదం జరగవచ్చు. మరి జైరాబాద్ సంబంధించింది మా నాయకులు ఎట్లయినా గెలుస్తాం అనుకునే ఉత్సాహంతో కొంచెం రైట్ తీసుకొని దీంట్లోనే తప్పుగా. ఇంకోటి ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది, బీజేపీకి క్యాండిడేట్ కరెక్ట్ లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి వచ్చే క్యాండిడేట్ టికెట్ చేయడం వల్ల మళ్ళీ 2 టర్ములు మిస్ అయినట్టు మళ్ళీ చేస్తే మళ్ళీ రిపీట్ అయిపోయింది, ప్రజలు స్టార్ట్ అయిపోయిన కాంగ్రెస్ మళ్ళీ రాలేదు. ప్రజల నుంచి వచ్చిన క్వశ్చన్ మాకు కావాలి, ఎవరున్నారండి అది మళ్ళీ గతంలో మీరు చూసుకున్నట్టయితే అందరూ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చినాయి, మన పార్లమెంట్ ఎన్ని ఓట్లు వచ్చినాయి. మాది పక్క గెలిచేసి ఇక్కడ తప్పేది అది చెప్పినాం కదా, మాకు పార్లమెంట్ మొత్తంలో మాకు 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు కూడా అందరూ సాధ్యమైనంత వరకు ముందు వరుసలో ఉన్నది. బీజేపీ మంచి ఓటు మెజారిటీ వచ్చింది. మేము 60,000 అనుకున్నాం, 65,000 ఓటు శాతం మాకు బీజేపీకి పడ్డాయి. మాకు దెబ్బలు పడ్డది అంటే జైరాబాద్ అసెంబ్లీ నాకు ఎక్కువ దెబ్బతీస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే జైరాబాద్కు సంబంధించిన కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ లెక్కబెట్టుకుంటే పార్లమెంట్ అసెంబ్లీ స్థానం లెక్కబెట్టుకుంటే జైరాబాద్కు సంబంధించిన వరకు అయితే లీడర్స్ పనిచేయలేరు, కార్యకర్తలు పనిచేసారు, లీడర్స్ తప్పిదం పడడం వాళ్ళని క్యాండిడేట్స్ కప్పింది అనేది కూడా టాక్ వస్తుంది. అది కార్యకర్తలు చూసుకుంటే మీరు ఓవరాల్గా సక్సెస్ ఉన్నారు చోటకూరు మండలం మాత్రం. ఇప్పుడు మీరు బీజేపీ నుంచి జోయిపేట కూడా ఇచ్చింది రీకో అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి ఇంకా మిగతా మండల నాయకులు కూడా పనిచేయకపోవడం వల్ల ఇట్లా ఓడిపోవడం జరిగిందా? లేదంటే అక్కడ కొంచెం కాంగ్రెస్ నాయకులు బలంగా పనిచేసిండ్రు. కొంచెం కాంగ్రెస్ క్యాడర్ ముందు నుంచే ఉండట్లా మా కార్యకర్తలు కానీ మా నాయకులు మా మండల అధ్యక్షులు చాలా వరకు పోరాడి బీజేపీని ముందుకు బాగా తీసుకొచ్చింది. మా అందరూ నియోజకవర్గంలో ఇలాంటి కార్యకర్తలు నాయకులు ఎలాంటి తప్పులు లేదు, మంచిగా పనిచేసింది. అంటే ఓవరాల్గా టీం అంతా వర్క్ చేసింది. కానీ ఇంకోటి ఏంటంటే గెలవడము సహజం, ఓడిపోవడం అనేది సహజ రాజకీయంలో కాబట్టి చెప్పుకోవడం అభ్యంతరం అవుతుంది కాబట్టి అది నడిచిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ దాంట్లో చోటాపూర్ మండలంలో పార్టీ నుంచి అభ్యర్థుల దాంట్లో లిస్ట్లో మీరు ఫస్ట్ పేరు వచ్చింది, మీరు చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఓకే, పార్టీ ఎలాంటి నిర్ణయం ఇస్తే దానికి నేను స్వాగతిస్తాను. పార్టీకి కట్టుబడి నేను ఉంటాను. పార్టీ మా జిల్లా నాయకత్వం ఎట్లా చెప్తాను నేను. అంటే ఇప్పుడు చోటకూరు మండలంలో ఎన్ని విలేజ్ ఉంటే 17 విలేజ్లో 17 గ్రామ పంచాయతీ 17 విలేజ్లలో మా మ్యాక్సిమం యూత్ మొత్తం కూడా డిసైడ్ ఉందని తెలిసింది. మీకు కాకుండా సీటు వేరే వాళ్ళకి ఇస్తే మీకు సపోర్ట్ చేస్తారా? చేయాలి. పార్టీ ఎవరిని డిక్లేర్ చేస్తే వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. అంటే మీరు ఒపీనియన్ ఏంటంటే పార్టీ సిద్ధాంతం ప్రకారం పార్టీ కోసమే కష్టపడే వాళ్ళకి సీట్ ఇస్తే వాళ్ళకి నాకు ఇచ్చినా ఓకే, బయట వాళ్ళకి ఇచ్చినా ఓకే, ఇంకా వేరే నాయకులకి ఇచ్చినా ఓకే, పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తాను. మా పార్టీ ఎంత ముందు చూసేస్తుంది, ఉత్తనే గాలిపోయటం అయితే లేదు. గతంలో ఇంతకుముందు ఉన్న బీజేపీ అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు మాది అంత స్పీడప్ ఉంది. పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ యొక్క నిర్ణయాలు కానీ కట్ట విధంగానే ఉన్నాయి. ఎలాంటి డిసిషన్ తీసుకున్నా ఇంకొంత ఆలోచించే ముందరకు ఇస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఎలక్షన్స్ లో మీకు సీట్ అనేది ఇచ్చినాక హామీ ఇచ్చినాక ఇవ్వకపోతే నెక్స్ట్ మీరు ఇండిపెండెంట్ గా పోటీ రెడీ ఉంటారా? లేదండి, మేము పార్టీకి కట్టుబడి ఉంటాం. కానీ మాకు బీజేపీ సింబల్స్ బీజేపీ నిర్ణయాలకు మేము ఇప్పుడు కూడా వ్యతిరేకం కాము, చేయకూడా పని. ఇంకోటి ఏంటంటే ఈ చోటకూరు మండలంలో యూత్ మొత్తం కూడా నీవే కావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏం చేసామో తెలియదు కాబట్టి. బట్ ఎప్పుడు చూసినా 10 మంది ఉంటుంది. దానికి కారణం ఏంటి? అసలు మీకు ఆంతర్యం ఏంటి? మరి మెయింటైన్ చేస్తారా? మీరు ఇలా జీతాలు ఇస్తారా? ఎట్లా మెయింటైన్ చేస్తారా? ఏవో ప్రేమాభిమానంతో వస్తారా? వాళ్ళు
జీతాలు అలాంటివి ఏం లేదు. మా మీద ప్రేమతో నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి నాతో ఉంటారు వాళ్ళు. అలా అంటారు మీరు. అపోజిషన్ వాళ్ళు ఏంటంటారు అంటే సెటిల్మెంట్ చేస్తారు ప్రవీణ్ అంటే ఒక భయపడతాడు, ప్రజలు తీసుకొచ్చింది కాబట్టి ఒకటి సిద్ధాంతం ప్రకారాన్ని వెళ్తున్నాడు కాబట్టి ప్రజలు ఇప్పుడు ఆయనకు మొగ్గున్నారు కాబట్టి ఆయన కూడా యూత్ తిరుగుతున్నారు అనేది ఒకటి అంటున్నారు. అది ఎంత వాస్తవం? సెటిల్మెంట్ అంటే ఏం లేదండి, పెద్ద మేము పర్సనల్ కాదు, మేము మంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళం కాదు. మేము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాం. మా ఫ్రెండ్లీగా మాకు అన్ని ఊళ్ళ ఊరికి నలుగురు మాకు పర్సనల్గా మాకు వ్యక్తిగతంగా మాకు అభిమానిస్తులు ఉన్నారు. నేను వాళ్ళని అభిమానిస్తాను కాబట్టి మేము అంటే మంచి కలిసిపోయింది మాకు అనుబంధం. దాంట్లో ఎలాంటి సెటిల్మెంట్ కానీ ఎలాంటిది లేదు కానీ లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాంటి లేకుండా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేసి ఈరోజు చోటకూరు మండల అధ్యక్షుడు అయినారు. మీ అభిప్రాయం ఎలా అనుకుంటారు సార్? ఇంతకుముందు అధ్యక్షుడికి తేడా అయితే మీకు ఏంటి తేడా? ఇంతకుముందు అధ్యక్షుడు చాలా బాగా వర్క్ పనిచేసాడు, మాకు మంచి గైడ్ లైన్స్ ఇస్తుంది. మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే పార్టీ కోసం ఎవడైతే కష్టపడతారో వానికి ఉన్నతమైన శిఖరాలకు తీసుకుపోతాం. అంతేగాని పార్టీ కోసం నిగ్లెక్ట్ చేసిన కూడా పార్టీ ముందుకు తీసుకురాదు. నేను కష్టపడ్డా కాబట్టి నన్ను పార్టీ గుర్తించింది కాబట్టి మార్గదర్శనం ప్రజలకు ఇచ్చిందని అనుకుంటున్నాను. మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు రాజకీయ ప్రశ్న స్టార్ట్ అయినప్పటి నుంచి మీ పర్సనల్ లైఫ్ ఎప్పుడైనా రాజకీయంగా ఎదుర్కోవాల్సి వచ్చినాయి? అదర్ పార్టీ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి ఎదుర్కోవాల్సి వచ్చినాయి? అంటే నేను సోషల్ మీడియాలో పోస్టులు కాంగ్రెస్ వాళ్ళ మీద కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళ మీద క్వశ్చన్ చేసి అడిగినప్పుడు అవి నార్మల్గా అన్నాయి. మండల అధ్యక్షునిగా నేను యువమోర్చా అధ్యక్షుడు ఉన్నప్పుడు నాకు అవి వచ్చినాయప్పుడు నార్మల్గా, కానీ మండల అధ్యక్షుడు అయినాక ఎప్పుడు ఎలాంటి కాళ్ళు ఎలాంటి బెదిరింపు కాళ్ళు కూడా రాలేదు. గతంలో వచ్చేవి బెదిరిస్తుండేవారు, మీరు ఇట్లా పెట్టినా అట్లా పెట్టినా మీరు బయట తిరిగితే మీకు అదే అది చేస్తాను ఇది చేస్తాం అంటున్నాను. ఇప్పుడు అలాంటి సీన్ లేదు, అంత దమ్ముడ ఎవరికి లేదు. ఇప్పుడు మ్యాక్సిమం కానీ తరపు నుంచి ఒక 20 మంది ఓవరాల్గా ప్రవీణ్ ఫోన్ చేస్తే ప్రవీణ్ కోసం ఏమైనా చేస్తామని ఒక 17 విలేజ్ నుంచి ఒక 20 మెంబర్స్ మీ కోసం నీకు తెలియకుండా ఒక టీం ఉంది. వాళ్ళ కోసం నీ ఛానల్ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు? అలాంటి వాళ్ళని సంపాదించుకోవడం అంటే కూడా చాలా గొప్ప విషయం అన్న. అలాంటి వాళ్ళు నువ్వు ఆదరిస్తున్నంటే నేను వాళ్ళకి జీవితకాలం రుణపడి ఉంటాను. నాతో ఏదైతే వాళ్ళకి అంత పుట్టి నేను హెల్ప్ఫుల్ కానీ అన్ని విధాలుగా నేను వాళ్ళకి ఉంటాను అంతగా. వాళ్ళు ఎట్లాంటి రోజు ఎలక్షన్ల టైంలో ప్రవీణ్ అన్న మేము నమ్మినాము, ప్రవీణ్ అన్న కోసం మేము ఏమైనా చేస్తాము, ప్రవీణ్ అన్న అంటే ఒక మార్గంలో తీసుకెళ్తారు, ఒక మాకన్నా ఏజ్ 2 సంవత్సరం పెద్దోడే కావచ్చు కానీ లక్షణాలు అన్ని ఒక 30 years ఏమో ఉన్న వాళ్ళ లక్షణాలు ఆగమంది ప్రవర్తిస్తారు, ప్రజల్లో మాట్లాడతారు, ఆస్తి మాట్లాడతారు, వెన్నెంపుగా ఉంటాడు, ప్రజలకు ఏమైనా చెప్తారు, ఒక లీడర్షిప్ లక్షణం సంపాదించుకుంటారు. మీరు అలాంటి వాళ్ళకు మీరు ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ టైంలో మాట్లాడి అన్ని విషయాలు చేసినప్పుడు వాళ్ళకి కాల్ చేయకపోతున్నాను మీరు మాకు వచ్చింది కాదు నిజంగా లేదన్నా. నేను కొంచెం ఓటమైనాక మేము కొంచెము బాధ డిసప్పాయింట్ కానీ మేము ఏంటంటే మేము కష్టపడడం చాలా గెలుస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కాబట్టి నేను కొన్ని విలేజ్లలో ఫోన్ చేయలేకపోతున్నా. రేపు మళ్ళీ రికవర్గా మళ్ళీ అందరికి ఇంతకుముందు ఇప్పటిదాకా ఇంతకుముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మాకు మండల కార్యవర్గ మీటింగ్ కూడా స్టార్ట్ చేయమన్నారు. యథావిధంగా మళ్ళీ ఇంతకుముందు ఎట్లున్నా అలానే చేస్తాం. మాకు ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానిలో దుమ్ములు ఎక్కువ చూపిస్తాం, గెలిచి చూపిస్తాం. మా పార్టీ మండలంలో బలోపేతం చేసి అన్ని ఊళ్ళల్లో సర్పంచ్ గెలవడానికి ప్రతి ఊరు కానీ తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే 17 విలేజ్లో సర్పంచ్ ఎన్ని స్థానాలు గెలవాలనుకుంటున్నాం బీజేపీ పార్టీ నుంచి? అన్ని స్థానాలు గెలవాలనుకుంటాం. ఎట్లయినా ఎవరికైనా ఆశ ఉంటుంది అన్ని స్థానాలు పట్టుంటే విలేజ్ నుంచి మనకు వస్తుంది పక్క సీట్ మనదే కొన్ని లిస్ట్ ఉంటాయి కదా విలేజెస్. అట్లా మనము డైరెక్ట్ ఏం కూడా చెప్పుకోలేమన్నా. ఎందుకంటే అక్కడ మనకి లోకల్ బాడీ ఎలక్షన్ అనేది క్యాండిడేట్ చూసి జనాలు నిర్ణయిస్తారు. అది మనం నోడుతున్న అయితే చెప్పలేము. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న శివపేట విలేజ్, శివపేట కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం లాంటి అక్కడ నుంచి మీ ఊరు పక్కనే కదా, అది కంచుకోవడం లాగా ఉంది. అక్కడ మీరు బద్దలు కొట్టబోతున్నారు సర్పంచ్ బద్దలు కొట్టబోతున్నాం అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీ సింబల్ కూడా అన్న క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ బట్టి మేము నిలబడే క్యాండిడేట్ బట్టి ఆడ డిసిషన్ అనేది ఉంటుంది. మేము ప్రయత్నం అయితే అన్ని గ్రామాల నుంచి సర్పంచ్ క్యాండిడేట్ రిలే పెడతాం. ఈసారి అన్ని దగ్గర కూడా పోటీలో ఉంటుంది భారతీయ జనతా పార్టీ. గెలవాలనే ప్రయత్నం చేస్తాం ఎవరైనా.
చేస్తాం ఖచ్చితంగా. కష్టపడతాం, నిలబడి ప్రజల పక్షాన కొట్టుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఇంత డొల్లమాటలు పెట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెడతాము. ఆల్రెడీ ఇప్పుడు మేము బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఎంఆర్ఓ గారికి లెటర్ ద్వారా కూడా మేము ఇచ్చినాము రాష్ట్రానికి పంపండి. మీరు ఇంకోటి సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీ విలేజ్ నుంచి స్థాయి నుంచి ఉంటుంది. మీ చిన్న వయసులో కూడా చేయడం అనేది మీ విలేజ్ స్థాయి నుంచి మేము ఎంక్వైరీ చేసుకుంటే మీ ఊరికి బస్సు లేకుండా బస్సు లేకుండా కారణం మీద సర్పంచ్ ఇక సర్పంచ్ అయినా అంటే సహకారం అందరిది నాకు ఉన్నది కాబట్టి నేను మేము నేను స్కూల్ చదువుకునేటప్పుడు డైలీ పొద్దున 5 కిలోమీటర్లు సాయంత్రం 5 కిలోమీటర్లు నడుస్తుంది, 10 కిలోమీటర్లు. అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా చేస్తున్నామంటే సక్సెస్ కాలేదు కూడా. ఇక నేను ఒక రాజకీయాలకు ఒక మండల దర్శనం అయినాక మొదటి పని నేను చేయాల్సింది నా సొంత ఊరికి నేను ఏం చేసుకున్నా అనేది ఒకటి పెట్టుకొని మాకు ఉన్న సర్కిల్తో సంగారెడ్డి డిపో మేనేజర్ సార్ కలిసి బస్సు కోసం మాట్లాడినాం. సార్ 15 రోజులలో ఇప్పించి అది ఒక సంతోషమైన విషయం. దీంట్లో ఎలాంటి రాజకీయం కానీ ఇలాంటి దీంట్లో ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చినందుకు చేశారు. ఇంకోటి ఏంటంటే నీ ఓవరాల్ నీ టీంలో ఇంతకుముందు రాజకీయం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నీ చేతుల వాళ్ళు 4-5 మంది ఉన్నారు. అందులో 2 బెస్ట్ ఉన్నారు. వాళ్ళని మీరు మర్చిపోయారని నాకు అదర్ పార్టీ వాళ్ళు గుసగుసలు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏదో సంప్రదింపులు చేస్తున్నారని నాకు వచ్చింది. వాళ్ళకి కలిసినట్టు తెలిసింది మాకు. మీరు అలాంటి వ్యక్తులు మర్చిపోతున్నారని మర్చిపోలేము. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలు వచ్చి కలిసి నీకు ఇస్తాము, నువ్వు మా దాంట్లోకి వస్తే నేను ఏకగ్రీవంగా మేము వార్డు మెంబర్ గెలిపించుకుంటాం అది ఆశలు పెట్టిండు. కానీ వాళ్ళని ఏం వదిలేస్తుంటే వాళ్ళు నన్ను వదిలేస్తుంటారు. అందుకనే వాళ్ళు ఖచ్చితంగా నేను వాళ్ళతో ఉంటే వాళ్ళు అతను ఉంటారని మేము ఎప్పుడు కూడా మాకు మధ్య ఎప్పుడు కూడా బంధం అనేది దూరం లేదు. ఇప్పుడు దూరం పెట్టినా ఏం లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కొంచెం ఓడిపోయిన బాధల్లో నేను ఉంటుంటే నేను ఉండేది మన వాళ్ళకి అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ నాకు పంపించారు మా సర్వేలో వచ్చిన మా ఛానల్ నుంచి మేము ఎంక్వైరీ చేస్తే 10 క్వశ్చన్లు వచ్చినాయి. మన దగ్గర ఇప్పటికీ మీకు అడిగే 10 క్వశ్చన్లు ఇవి కొన్ని మీ మనసు ఒప్పించి ఉండొచ్చు, మనసుకు సంతోషపరచుండొచ్చు. ఏమన్నా తప్పు ఉంటే మా ఛానల్ తరఫు నుంచి ఏమనుకోవద్దు. అడగండి. ఎందుకంటే మాకు వచ్చినాయి కాబట్టి వాస్తవం అది మేము ఎంక్వైరీ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూ చేసినాము, మేము ఎంక్వైరీ చేసుకున్నాము. ఫస్ట్ నీకు మనకు చూసుకున్నా నేను మీకు కూడా చూపిస్తున్నా. క్వశ్చన్ వచ్చినాయి మనకి. ఫస్ట్ మీకు బాడీ మీటింగ్, మీ మండల్ బాడీ మీటింగ్ ఏదైతే ఉన్నదో అందులో కరెక్ట్ పర్సన్ తీసుకోలేరు అని చెప్పేసి టాక్ వచ్చింది. ఫస్ట్ అంటే అతి చిన్న వయసు వాళ్ళని, రాజకీయ పరిణామాలు తెలియని వాళ్ళని, కాలేజీ స్టూడెంట్స్ హాస్పిటల్ని తీసుకొని ఈరోజు రాజకీయం చెల్లామని అవుతున్నాడు ప్రవీణ్ అని చెప్పి టాక్ వచ్చింది. ఎంతవరకు వాస్తవం అది? 100% లేదమ్మా. పని చేసిన ఆ పనే చేశాను. అంటే నేను మండల దర్శనంలో కొనసాగిన రోజులు నాకు ఏంటంటే యువకులు రాజకీయాలకు రావాలి. ప్రతి పార్టీలో యువకులు రాజకీయాలకు రావాలి అంటారు కానీ అట్లా అవకాశం ఎవరు ఇస్తలేరు. వాళ్ళని వాడుకొని ఇష్టం ఉన్నట్టు వదిలేస్తున్నారు. కానీ మేము మాట్లాడలేదు. ఖచ్చితంగా యువకులకి అవకాశం ఇస్తాం, యువకులకి ముందు ప్రాధాన్యత ఇస్తాం. అంటే మీ బాడీ మీటింగ్లు ఉన్నోళ్ళే, చెడకూరు మండల టీంలు ఉన్న వాళ్ళే, అంటే వాళ్ళు చేసేది ఒక పని, చేస్తున్నది ఒక పని లాగా ఉన్నారు. కాబట్టి మండలాధ్యక్షుడు పర్ఫెక్ట్ ఉన్నాడు, విజయ నాయకులు కరెక్ట్ ఉన్నారు, కానీ మిగతా సభ్యులు పర్ఫెక్ట్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులు చాలా మంది వీళ్ళు చేస్తారు. మీరే కదా ఉప సర్పంచ్, సర్పంచ్ ఎంపీటీస్ చేంజ్ చేయించారు మీ పార్టీ సమక్షంలో. వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చి అవసరం వాళ్ళు జాయిన్ కాకముందే మాకు మండల బాడీ మొత్తం కూడా కంప్లీట్ చేసినాం. కమిటీలు అనేది ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మన టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము అవకాశం ఇస్తాము. ఎందుకంటే వేచి చూసినాము, పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ అప్పుడే వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. కొంచెం వేచి చూసి వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ ఎలాంటి వాళ్ళ విధి విధానాలు చూసి మాత్రమే భారతీయ జనతా పార్టీలో అవకాశం ఇస్తారు. ఏదైనా భారతీయ జనతా పార్టీలో బాధ్యత రావడం అనేది చాలా గొప్ప విషయం అన్న. అది మా కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కొక్కరు తరపుని సరిపెట్టేట్టు సమాధానం చెప్పేటట్టు మా కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ అంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చేది జెడ్పీటీసీ క్యాండిడేట్ అపోజిషన్ క్యాండిడేట్ ఖర్చు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ నుంచి చౌకపల్లి శివకుమార్ అనేది చౌడపల్లి విలేజ్ నుంచి నిలబడుతుంది. కోర్పల్ నుంచి సుధాకర్ అనే క్యాండిడేట్ నిలబడుతుంది. వీరగౌడ్ అనే క్యాండిడేట్ నిలబడుతుంది. వీళ్ళ హేమా ఎంపీలు ఉన్నారు. నీ ఏజ్ పరంగా చూస్తే వాళ్ళు చాలా సీనియర్స్.
వాళ్ళు వాళ్ళు అధికారంలో already ఉన్నారు last- పక్షాన. ఇప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళు, లోకల్ పార్టీ వచ్చేసిన వాళ్ళ వల్ల వాళ్ళు గట్టిగా ఉంది టీము. మనకు వాళ్ళు తెలిసిన దామోదర్ గారు ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఎలా చూపెట్టబోతుంది మీరు జెడ్పీటీసీ ఒకవేళ మీరు వేస్తే? చూపిస్తామంటే జనాలకి ఫస్ట్ నమ్మకం కుదరాలి. Okay. ఒక నాయకుని పైన మనం ప్రజల్లో గెలవాలన్నా, ప్రజల లోపలికి పోవాలన్నా ఫస్ట్ మనం జనాలలో మనం గెలవాలి. అవును. మీరు చెప్పిన పేర్లు ఇప్పటి వరకు వాళ్ళ కార్యకర్తలకు వేసింది తప్ప, వాటి ముఖాలు చూసింది తప్ప ఇంకొక విధంగా వేయలేదు. వాళ్ళ జనాల మధ్య ఉన్న సమస్యలు తీర్చలేదని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు జెడ్పీటీసీ ఒకవేళ గెలిచిన పార్టీ నుంచి సింబల్ వచ్చి మీరు గెలిచిన ఒకవేళ 17 విలేజ్లకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు మీరు? ప్రతి విలేజ్ ఒక సమస్యలు అనేది సమస్యలు మనం ఏం చేయాలనుకున్నాం ముందే చెప్పలేమన్నా. మేము గెలిచినాక ఏదో చూపిస్తాం ఖచ్చితంగా. మేము గెలిచినాకనైతే కూర్చోము. చేపిస్తారా లేకపోతే చేపించినాక అదే నాయకులాగా మీరు కూడా మేము చేస్తాం. మేము లేకపోతే పని చేయకపోతే మేము సంవత్సరంలో మేము రాజకీయం చేసి రాజీనామా చేసి గమ్మున ఉంటాం. మీరు కూడా ఇదే క్వశ్చన్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు, మీ విలేజ్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా టార్గెట్ నేను ఇస్తా, ఈసారి మెజార్టీ ఇస్తే నువ్వు మండలాధీశం ఉంటా లేకపోతే ఉంటాను అన్నారు. కానీ ఆ మాట మీద నెరవేర్చుకున్నారు. 100% దానికి కంగ్రాచులేషన్. ఆల్రెడీ చెప్పిన మాట నెరవేర్చారు. మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మాట ప్రకారం మీరు జెడ్పీటీసీ ఖచ్చితంగా బరిలో ఉంటారా? మీరు ఎవరైనా మనస్తాపం చెంది నీకు అట్లా కాదు ఇట్లు నీకు వేరే ఇస్తాము ఇంకా పార్టీ జిల్లా స్థాయి ఇస్తాం నీకు అదని చెప్పి ఒప్పించి కూర్చోబెడితే మీకు ఒప్పుకుంటారా? ఎందుకంటే నేను నమ్ముకున్న కార్యకర్త నీ మీద డిపెండ్ అవుతారు. చెప్తే 20 మంది దాకా డిపెండ్ అయ్యి కరెక్ట్ వాళ్ళు మొత్తం మీకోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎట్లా అంటే మా పార్టీ ఎప్పుడు కూడా ముందు నుంచే నేను ఇది అవుతా ఇది చేస్తాను మా విధానం మా దగ్గర విధానాలు లేవు. పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయిస్తే ఖచ్చితంగా బరిలో ఇబ్బంది నిలబెట్టే వాళ్ళ కోసం పనిచేస్తాం. ఖచ్చితంగా గెలిపిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకోటి టాక్ ఏంటంటే మన మండల అధ్యక్షుల సమక్షంలో మన మండల అధ్యక్షులు పరిణయం లేకుండానే వేరే మండలాల నుంచి మన మండలంలో మాట్లాడడం కార్యకర్తలకు కానీ డిసప్పాయింట్ ఉన్నదని ఒక టాక్ వస్తుంది మీ నుంచి. ఎందుకంటే పక్క మండలం వచ్చి మన మండల చలామణి ప్రైవేట్ సైడ్ ఉందని టాక్. అట్లాంటిది ఏం లేదు. అదంతా ఉత్తమ మాట తెలుగు పార్టీ వాళ్ళు ఇవన్నీ అదంతా కుట్ర అనుకుంటాను. అదంతా ఇప్పుడు ఏంటంటే నేను లేదు నా పర్మిషన్ లేదు ఒకరు వచ్చి చెప్పి మీటింగ్ ఇక్కడ పెట్టారు మాట్లాడారు. మన జిల్లా పార్టీ మొత్తం కూడా ప్రతిరోజు నాకు ఖర్చు ఉంటుంది. ఎలాంటి కార్యక్రమం ఉన్నా ఫస్ట్ నాకే ఖర్చు చేయమని నన్ను కదా ఇంట్లో పెద్ద మనిషిని కాదని చెప్పి ఇంట్లోకైతే ఇవ్వలేము. నన్ను కాదని అయితే ఎవరు కూడా ఇప్పుడు వేయలేరు. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది మా పార్టీలో ఎప్పుడైనా సరే మండల దర్శనం నియమించినకు ఏది ఉన్నా సరే ఏజ్ అని ఇంకోటి ఫర్దర్గా ఎలాంటివి చూడరు. మండల దర్శనంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అన్ని చెప్పే చేస్తారు. ఇంకోటి ఇప్పుడు బోనాల పండుగ చాలా హిందూ సంప్రదాయం ప్రకారం బీజేపీ పార్టీకి చాలా ప్రతి ఒక్క హిందూ జరుపుకునే బోనాల పండుగ. ఇప్పుడు బోనాల పండుగ ఏదైనా డబ్బులు ఉన్నా లేకుండా లేకుండా మా ఊరు ప్రజలు మా ఊళ్ళో ఫెస్టివల్ బాగా జరగాలి. ఈ బోనాల పండుగకి డబ్బులు ఎంత ముందు లేకుండా ఖర్చు పెడతారంట. వాస్తవమైన ఖర్చు పెడతాం అంటే అది పండుగలాగా గతంలో నేను చేయకుండా పండుగలాగా లేకుండే సింపుల్ గా పోయి ఆడ నైవేద్యం పెట్టుకుని వస్తుంది. ఇక మేము అవన్నీ మా విలేజ్ ఏంది మరి ఇట్లా ఉందా అని చెప్పి ఒకటి ఉద్దేశంతోనే హైదరాబాద్ నుంచి జోగినింగ్ వాళ్ళని కావచ్చు మంచి ఫేమస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి బోనాల కార్యక్రమం చేపడుతుంది. అంతే అలాంటి ఆలోచనతో తప్ప మరో ఇంకో ఆలోచన అయితే నాకు లేదు. అలాంటి ఆలోచన కాదు. ఇప్పుడు డబ్బులు జాతరకు సంబంధించినవి కానీ బోనాలకు సంబంధించినవి కానీ ఏదైనా ఉంటుందో కార్యక్రమాలు ఉన్నప్పుడు నీకు కంపెనీలు ఏమైనా స్పాన్సర్ చేస్తారా లేకపోతే సొంత డబ్బుల పార్టీ కానీ ఎవరు మాకు స్పాన్సర్ అయినా అంటే నీ కష్టాజీతంలో నేను తోచినంత సాయం చేయడం అనేది లేదు. నా పైసతోనే ఇస్తాను. వేరే వాళ్ళతో నేను చెందలు కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే పక్క విలేజ్ లో చుట్టుపక్కల విలేజ్ లో ఒక టాక్ ఏంటంటే మీది 3 విలేజ్ కలుపుకొని ఎంపీటీసీ 3 విలేజ్ కలుపుకుంటారు కదా సర్పంచ్ కూడా డివైడ్. ఎంపీటీసీ మీరు 3 విలేజ్లలో బీజేపీ పార్టీ కొడతారంటారా? 3 విలేజ్ ఎందుకంటే మీ ఊర్లో ఒక దాంట్లో 3 విలేజ్ కలుపుకొని ఎంపీటీసీ ఉంది కదా. ఇప్పుడు మీరున్న టంగర్పేటలో కానీ లింగంపల్లిలో కానీ మీకు అనుకూలంగా ఉంటారంటారా? అనుకూలం చెప్తున్నా ఇంతకుముందు కూడా చెప్పిన క్యాండిడేట్ చూస్తే అలా గెలిపోవటం అనేది జనాలు నిర్ణయిస్తారు. మేము మంచి క్యాండిడేట్ని బరిలో దించుతాము, గెలుస్తాం ఖచ్చితంగా. గెలుస్తాం 100% గెలుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆశావాదులు మొత్తం కూడా ఆల్రెడీ సర్పంచ్ ఎంపీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన వాళ్ళ హయాంలో కూడా పనులు కాలేవని అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా అధికార నాయకులను కావచ్చు అధికార పార్టీని కావచ్చు ప్రశ్నించే తత్వం వాళ్ళకి లేదు.
ఎక్కడ ప్రశ్నిస్తే ఎక్కడ మమ్మల్ని తొక్కేస్తారని ఒక్కడే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కానీ మా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడమే మా మొదటి హక్కు. ఏదైనా సరే కొట్లాడతాం, తెగిస్తాం, ఏదైనా మాతోని తెగించేది మాకు ఉన్నది కాబట్టి మాట్లాడుతుంది కదా మీ భారతీయ జనతా పార్టీ అని. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఇది లవ్ చేయాలనేది ఒకటి క్వశ్చన్ అనేది వినబడుతుంది కదా పబ్లిక్ లో మొత్తం అంతా కూడా. దానిపైన మీరు ఈ మధ్య రీసెంట్ గా కూడా మాట్లాడడం అనేది జరిగింది. దానిపైన కండిషన్ బీజేపీ నుంచి కానీ ఏదైనా నెంబర్ చేసుకుంటే వెళ్తారు మీరు కూడా పార్టీ తరఫున. దానికి ఏదో లవ్ కానీ దానికి మీరు ఎలాంటిది యూత్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? లవ్ అనేది అది రెండు కుటుంబాల మధ్యలో కలిపేటట్టు ఉండాలి కానీ విడదీసేటట్టు ఉండొద్దు. మతపరమైన లవ్ ఉండొద్దు. మతపరమైన లవ్ అంటే ఇప్పుడు దాంట్లో కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారన్న. లవ్ జిహాద్ అనేది ఇప్పుడు రీసెంట్లీ మా దగ్గర మొన్న గొడవ అయింది రీసెంట్లీ. ఆ గొడవల వాళ్ళు సంబంధం లేని వ్యక్తులు ఆ అమ్మాయికి సంబంధం లేదు, అబ్బాయికి సంబంధం లేని వాళ్ళు వచ్చి అబ్బాయిని కొడుతున్నారు. కేవలం హిందూ అబ్బాయి అని చెప్పి కొడుతుంది, ముస్లిం అమ్మాయి అని చెప్పి. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎవరు చూసినా ఇద్దరిని ఈక్వల్గా చూసి వాళ్ళకి ఇలాంటి హాని జరగకుండా ముందు అన్ని తెలుసుకున్నాక మాట్లాడితే బాగుంటుంది. వెంబడి నుంచి 50 మంది 70 మంది వచ్చి కొట్టడం కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తాం. మళ్ళీ మత మార్పిడి ఎక్కువైపోతుంది. మనం గతంలో చూసుకున్నట్టు ఇప్పటి వరకు కూడా లవ్ అనే ఒక పేరు పెట్టి మొత్తం మత మార్పిడి చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తాం. మళ్ళీ ముస్లింగా ఉన్న వాళ్ళ అబ్బాయిలు కూడా కొంతమంది టార్గెట్గా ఇదే పని మీద వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకో క్వశ్చన్, ఇంకో చిన్న విషయం మాట్లాడుతున్నాం. మెయిన్ పాయింట్ మీరు ఇప్పటివరకు అన్ని పార్లమెంట్లో అన్ని అసెంబ్లీలో చూసినాం. అతి చిన్న వయసు మీదే ఉంది. ఇప్పుడు ఉన్న మండల అధ్యక్షులు అతి చిన్న వయసు మీరు. మీది సపోర్ట్ తోని పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీరే వాళ్ళ పైకి తీసుకెళ్ళగలుగుతారా జిల్లా స్థాయిలో వరకు? మీరు చెప్తే నడుస్తుంది. ప్రవీణ సపోర్ట్ ఉంటే మాకు అయితే పని ఒక నమ్మకం పక్క మండలంలో కూడా కలిసినట్టు చేసింది. అది ఎలా సంపాదించుకున్నారు? చేసినాం అంటే నా వర్క్ పైన నాకు ఫస్ట్ నమ్మకం ఉంది. ఓకే, నేను ఇప్పుడు జిల్లా నాయకులకు ఎవరికి అడిగినా ఫస్ట్ నేను చెప్తే కొంచెం ఆలోచించకుండా ప్రవీణ్ చెప్పిండు పనిచేసేటోడే. ఇప్పటిదాకా నేను పార్టీల గతంలో 2014 నుంచి పార్టీకి పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా నేను పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటి ఏమున్నా, ధర్నాలు ఉన్నా కానీ, రస్తరక్కులు ఉన్నా కానీ, ఇంకా ముందు కేసులు అయితే అని ఆలోచించలేను. బరిలో దిగినాకనే దేతాడు ఏదైతే అయితే ముందుకెళ్తుంటుంది. కాబట్టి నాకు పార్టీ జిల్లా పార్టీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు ఎవరున్నా సరే నాకు సపోర్ట్. కాసాల బుచ్చిరెడ్డి ఉన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు మూడో వ్యక్తి. అప్పటి నుంచి నేను పార్టీ పని. అప్పటి నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉన్న వాళ్ళు మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది గైడ్లైన్స్ ఇచ్చి. ఓకే, మీ అభిప్రాయం ఏంటంటే ప్రజల సేవ ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం? ఒకవేళ జడ్పీటీసీ గెలిచినాక మీరు సేవా కార్యక్రమాలు అనేవి ఉంటాయి కదా రాజకీయాల్లో. ఎందుకంటే మనం నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం అనుకుంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఒకసారి డబ్బులు ఉండవు రాజకీయ నాయకులు కూడా. అలాంటి టైంలో నువ్వు ఎలాంటి అంటే హామీలు ఇస్తావు వాళ్ళకి? ఒకవేళ హామీలు అయితే నేను ఎలాంటిది పోస్ట్ రాజకీయాలకు నేను ఉన్నా మొదట చెప్పేది ఒకటి జనాలకు. నేను ఒకవేళ గెలిచినా గెలవకున్నా మీకు ఇల్లు ఇస్తా, మీకు అది ఇస్తా, ఇది ఇస్తా అని ఎప్పుడు కూడా ఆశ పెట్టా, చెప్ప కూడా. మీకు మంచి దారిలో నడిపిస్తాను. ఇప్పుడు మనం చాలా మంది అయినా రాజకీయ నాయకులు ఎంత పెద్ద డబ్బున్న వ్యక్తి రాజకీయం చేసినా ప్రజలందరూ కూడా పంచలేడు, చేయలేడు. ఏం కూడా ఒకళ్ళిద్దరు కంటే చేసలేమో హామీలు కూడా నేను అవి అంతా బోకస్ హామీలు అని చెప్తాను. ఎందుకంటే మనం వాళ్ళకు ఒక దారుగు పెట్టాలి. బతుకు తెరువు దారుగు ఇస్తే వాడు ఫ్యామిలీ పొజిషన్స్ ఉండడం వల్ల కొడుకులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాడు ముందు నడుపుతాడు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు మేము ఇదే చెప్పేది. రాజకీయ నాయకులకు ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం అని ఉత్తర మాటలు ఆశలు పెట్టే వాళ్ళకు ఆవిలు చేస్తారు. ఇంకోసారి జనాల మధ్య తిరగకుండా అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా తిరగకుండా ఇబ్బందికి అవుతుంది. అందుకని అలాంటి హామీలు ఇప్పుడు నాతో ఐడియా చెప్తాను. నేను స్పాట్లో ఐడియా చెప్తాను. మళ్ళీ ఇది చేస్తామా నాతో ఇది అవుతుంది. నాకు అవకాశం ఇస్తే మీ హక్కుల కోసం ఎలాంటి మీకు సాధన కోసం ముందుకు నడవాలో ప్రతిదాన్ని నేను కొట్లాడతా. మీ కొడుకులా నేను మీ ఇంటికి కొడుకులా నేను ఉంటాను చెప్తాను. భరోసా అయితే ఇది చేయగలుగుతా. నేను అధికారంలోకి వచ్చి మీకు ఇల్లు కట్టిస్తా, మీకు ఇన్ని లక్షలు వచ్చేటట్టు చేస్తాం అనేది అది మూర్ఖత్వం. నేను ప్రాధాన్యత అయితే విద్యా వైద్యమే నా ప్రాధాన్యత. సూపర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేది. విద్యా వైద్యం అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరితో దృష్టి సాధించలేదు. ఎందుకంటే విద్యా వైద్యం అనేది రాబోయే తరానికి మేలు జరిగేది.
ఎందుకంటే ఇలాంటి అప్పుల పైన ఎవరు స్పష్టించరు, దానికి క్వశ్చన్ వేస్తే కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు సంపాదించుకోవడం తప్ప ఏం లేదు ఇప్పుడు ఉన్న దాంట్లో యూత్లో నువ్వైతే ఇన్స్పిరేషన్ మ్యానేజ్మెంట్ అయితే నువ్వు పక్కా గెలవాలని మా ఛానల్ తరఫు నుంచి నేను కోరుతున్నా. మీరు గెలిచినాక కూడా గెలవకపోయినా గెలిచిన ఇంటర్వ్యూ మళ్ళీ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ప్రవీణ్ ఇంటర్వ్యూ ఎవరికైనా నచ్చినట్టు ఉంటే కింద కామెంట్ చెప్పండి, అభ్యర్థులు ఉంటే కామెంట్ చేయండి. ఇది చాలా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.